ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనం టైంకి పడుకొని టైంకి లేచామంటే మార్నింగ్ స్టిమ్యులేషన్స్ ప్రాపర్ ఉంటే నీట్ రెగ్యులర్ మోషన్ ఇర్రెగ్యులర్ అయితే దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. అదే మలబద్ధకం. అది కాస్త ఇంకొద్దిగా ప్రాబ్లమాటిక్గా అయ్యి నరాలు బాగా ఒక 2-3 బెండకాయలని జస్ట్ చిన్న చిన్నవి ఓ 2-3 ముక్కల్లా చేసుకొని రాత్రి మార్నింగ్ లేచి 1/2 నిమిషం మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. డెఫినెట్గా తాగిన హాఫ్ అన్ అవర్లో మొత్తం ఆకుకూరల్లో పాలకూర కొద్దిగా, తోటకూర కొద్దిగా, మునగాకు కొద్దిగా మూడింటిని సమపాలను తీసుకుంటే ఫుడ్ మార్చుకోవాలి. అండ్ త్రోడ్ ద డే వాటర్ కూడా 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. ఎంత వాటర్ తాగుతామో అంత జంక్ ఫుడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత ఫాలో అవుతున్న మోషన్ అవ్వట్లేదంటే జంక్ ఫుడ్ ఎక్కడో పడుతుంది మన బాడీలో. అది కంప్లీట్ హ్యాపీగా మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేసుకోండి. మోషన్ నుంచి వచ్చిన వెంటనే 1 అవర్ యోగా చేయాలి. ఇంకో టెక్నిక్స్ ఫాలో అవుతుంది. మోషన్ అధికంగా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళలో స్వెట్ స్మెల్ నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను ఆశ్రపతి డాక్టర్ని. కాన్స్టిపేషన్ అండి, దీన్ని మలబద్ధకం అంటారు. పేరులోనే ఉంది. బద్దకిచ్చడం వల్ల మోషన్ సరిగా రెగ్యులర్గా వెళ్ళకపోవడం వల్ల ఇది కాస్త ఒకరోజు మలబద్ధక సమస్య కింద కన్వర్ట్ అవుతుంది. అసలు చాలామంది ఏమనుకుంటారంటే అసలు మలబద్ధక సమస్య ఉంటే మనం ఏం వాడుతాం, మనం ప్రతి వీడియోలో ఏం చెప్తాం, నిద్ర బాగుండాలి, నిద్ర బాగుండాలి. అసలు నిద్రకి కాన్స్టిపేషన్కి అసలు సమస్య ఏముంది అంటారంట. మెయిన్ నిద్రే కదా. మనం టైంకి పడుకొని టైంకి లేచామంటే మార్నింగ్ స్టిమ్యులేషన్స్ ప్రాపర్గా ఉంటే నీట్గా మోషన్ అయిపోతుంది మనకి. మనం లేట్గా లేచామనుకోండి, టైంకి స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, టైంకి ఆఫీసులకు వెళ్ళాలి. సో మనం ఈజీగా హరీబరిగా లెగిసి హరీబరిగా పనులు చేసుకుంటూ ఉంటాం. సో మనం ఈజీగా పోస్ట్ పోన్ ఏం చేయగలుగుతాం, మోషన్ ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, అది కాస్త రెగ్యులర్ మోషన్ ఇర్రెగ్యులర్ అయితే దాన్ని కాన్స్టిపేషన్ అంటారు. అదే మలబద్ధకం. అది కాస్త ఇంకొద్దిగా ప్రాబ్లమాటిక్గా అయ్యి నరాలు బాగా చిట్ల నుంచి ఉండి కొద్ది బ్లడ్ పడింది అనుకో, దాన్ని పైల్స్ అంటాం. ఇంకొద్ది కాంప్లికేటెడ్ ఉంది ఫిస్టులా అంటాం. ఇంకొద్దిగా కాంప్లికేటెడ్ లాస్ట్ స్టేజ్లో కొలన్ క్యాన్సర్ వరకు వెళ్తుంది. అవసరమా? చిన్న సమస్యని చిన్నగానే మనం తీర్చేసుకోవాలి. మలబద్ధక సమస్య ఓన్లీ మన చేతులారా మనం చేసుకుంటున్నాము, ప్రతిరోజు మార్నింగ్ మోషన్కి వెళ్తే అయిపోతుంది అంతే. ఎందుకంటే ఒకవేళ మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బ్లోటెడ్గా అనిపిస్తుంది, గ్యాస్ రిలీజింగ్ ఎక్కువ అవుతుంది, కంఫర్టబుల్గా వేరే వాళ్ళతో మనం మాట్లాడలేము, బ్లోటెడ్గా హెవీగా అనిపిస్తుంటుంది. దానివల్ల బరువు పెరిగిపోతాం, దానివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది, కోపము ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వెట్ స్మెల్ వస్తుంటుంది. చాలామంది మన దగ్గర పిల్లలు తీసుకొస్తుంటారు, పిల్లలకి పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, వైట్ హెయిర్ వస్తుంది, నరాల తిమ్మిర్లు వస్తుంది. ఫస్ట్ నేను ఏమడుగుతానంటే వాళ్ళు ఎంత వాటర్ తాగుతారు, ఎవ్రీడే మోషన్కి వెళ్తున్నారా లేదని అడుగుతాను. వాటర్ ఏమో కానీ మోషన్కి అయితే వెళ్ళట్లేదు మేడం, 3 రోజులు అయింది మోషన్కి వెళ్ళింది అంటుంటారు. అప్పుడే వస్తాయి కంప్లైంట్స్ అన్ని. గట్ క్లీన్గా ఉండాలి. మనం ఎప్పుడు ఇల్లంతా క్లీన్గా ఉంచుకుంటాం కదా, అలాగే లోపల సిస్టమ్ కూడా క్లీన్గా ఉంచుకోవాలి. లోపల సిస్టమ్ క్లీన్గా ఉందంటే బాడీ ఫేస్ ఆటోమేటిక్ గ్లో వస్తుంది, బరువు ఆటోమేటిక్గా మెయిన్గా మెయింటైన్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. చాలామంది చెప్తున్నాను కదా, చాలామంది పిల్లలు తీసుకొస్తుంటారు మన దగ్గరికి, మోషన్ అవ్వట్లేదు, వారం అయింది, 2 వీక్స్ అయింది. డెఫినెట్గా అసలు మా మా అబ్బాయి అసలు ఒక 4 to 5 డేస్ నుంచి వెళ్తున్నాడు కానీ చాలా పెయిన్ఫుల్గా ఉందంటున్నాడు, బ్లడ్ పడుతుంది అంటున్నాడు. పైల్స్ అండి, అసలు ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి, మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ. ఒకటే సింపుల్, మనం ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్కి. బెండకాయ మనం రెగ్యులర్గా కూరల్లో కానీ, అండ్ వెరీ ఇంపార్టెంట్, ఒక 2-3 బెండకాయలని జస్ట్ చిన్న చిన్నవి ఓ 2-3 ముక్కల్లా చేసుకొని రాత్రి ఒక 250 ml వాటర్లో నానబెట్టేసేయండి. మార్నింగ్ లేచి 1/2 నిమిషం మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. డెఫినెట్గా తాగిన హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్. ఇంకా మనం పని పోస్ట్పోన్ చేసుకోవచ్చు కానీ మోషన్ పోస్ట్పోన్ చేసుకో, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం మోషన్. ఒక హెల్దీ పర్సన్ యాజ్ డాక్టర్ నేను చెప్తున్నాను కదా, మనం మాట్లాడుకుంటున్నప్పుడు కాన్స్టిపేషన్ అంటే డిఫరెంట్గా చూస్తాం. అసలు మనం రెగ్యులర్గా వెళ్ళే యాక్టివిటీ ఇది. ఎవ్రీడే మోషన్ అవ్వాలి 100%. అవ్వకపోతే గట్ బ్రెయిన్ చాలా కనెక్షన్ ఉంటాయి. గట్ హెల్దీగా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. గట్ హెల్దీగా లేకపోతే బ్రెయిన్ ఇన్యాక్టివ్గా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి అవ్వదు. ఏదైనా అక్కడ ఉన్న వస్తువు తీసి పక్కన పెడదామన్న బాగా అనిపిస్తుంది, బాడీ బద్ధకంగా ఉంటుంది. మలబద్ధకంలో కామన్ బద్ధకం. కంపల్సరీ మోషన్ రెగ్యులర్ అవ్వాలి. దానికి బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. మనం చాలా వీడియోస్లో అద్భుతంగా వెయిట్ లాస్కి బెండకాయ పనిచేస్తుంది, డయాబెటిక్ కంట్రోల్కి పనిచేస్తుంది, కాన్స్టిపేషన్, ఎందుకంటే అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అంత న్యూట్రిషియస్ది బెండకాయ. బెండకాయ నేను జస్ట్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి తాగడం అంతే. మోషన్ సాఫ్ అవుతుంది, బరువు అధికంగా ఉంటే బరువు తగ్గుతాం, బ్లోటింగ్ తగ్గుతుంది. చాలామంది ఏం చేస్తారు, బెండకాయ తాగమని చెప్పి 1/2 kg బెండకాయ నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తాగుతుంటారు. అసలు అది తీసుకుంటే మళ్ళీ ఎక్కువ మోషన్స్ అవుతాయి. 1 లేదా 2, అది కూడా 250 ml వాటర్లు నానబెట్టాలి. మార్నింగ్ లేచాక 1/2 నిమిషం మరిగించాలి అంతే.
దాంతోపాటు త్రోడ్ ద డే జామకాయలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి కాన్స్టిపేషన్. రోజుకి 2 జామకాయలు తినండి. బీట్రూట్ కూడా సలాడ్ లాగా చేసుకొని తినండి, లేదంటే కూరలాగా చేసుకొని తినండి బీట్రూట్. బనానా కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్. అండ్ ఆకుకూరల్లో పాలకూర కొద్దిగా, తోటకూర కొద్దిగా, మునగాకు కొద్దిగా, మూడింటిని సమపాలలో తీసుకొని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని రోజు రాత్రిపూట డిన్నర్ తర్వాత అర స్పూన్ అంత మధ్యలో కలుపుకొని తాగండి. ఆకుకూరలు కూడా బాడీలోకి వెళ్తాయి, కంటి సమస్యలు పోతాయి, విటమిన్ డెఫిషియన్సీస్ ఉండవు, గట్ క్లీన్గా ఫ్లష్ అయిపోతుంది చాలా మందిలో. ఎందుకంటే సమస్య లేని వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఏంటబ్బా ఈ టాపిక్ విన్నామా అనిపిస్తుంది. సమస్య ఉండే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వింటారు, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిపేషన్ భయంకరమైన సమస్య అని తెలుసు వాళ్ళకి. కాబట్టి కంపల్సరీ మీరు ఎవరైనా విన్నా సరే, ఎవరికైనా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సింపుల్ టెక్నిక్స్ చెప్పడం అంతేనండి. ఆ ప్రాబ్లం మోషన్ టైట్ అయిపోయి బ్లడ్ పడినప్పుడు ఆ పెయిన్ ఉంటుంది, అసలు కూర్చోలేరు, నిలబడలేరు. ఒకరిని తీసుకొస్తుంటారు మన దగ్గరికి, కారులో ఇలా పైన నిలబడి పిల్లలు అసలు ఎంత ఇబ్బందితో వస్తుంటారు పిల్లల్ని. సింపుల్, మనం ఫుడ్ మార్చుకోవాలి. అండ్ త్రోడ్ డే వాటర్ కూడా 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. ఎంత వాటర్ తాగుతామో అంత నీట్గా మోషన్ అవుతుంది. ఎంత తాగాలి? 3.5 to 4 లీటర్స్. అది కూడా ఒకటేసారి కాకుండా కొద్దిగా డివైడ్ చేసుకుని తాగాలి. అండ్ కాన్స్టిపేషన్ ఇంకా బెస్ట్ ఏంటంటే యోగాలో మలాసన్ అంటారు, ఐడియా ఉందా? మనం ఇండియన్ వాష్రూమ్లో కూర్చుంటాం కదా, అదే పొజిషన్ మలాసన్ అంటారు. సో అది మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ ఒక 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 మన ఇంట్లో 2 బెడ్రూమ్స్కి 2 వాష్రూమ్స్ ఉన్నా సరే 2 వెస్ట్రన్ వాష్రూమ్సే. ఎందుకు రాదు కాన్స్టిపేషన్ మనకి? ఇండియన్ వాష్రూమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆ పొజిషన్ ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పొజిషనే మలాసన్ అంటారు. అట్లీస్ట్ మార్నింగ్ మలాసన్లో కూర్చొని మనం ఇంట్లో ప్రశాంతంగా పిల్లలు కొద్ది గోరువెచ్చని వాటర్ తాగించడం, లేదంటే బెండకాయ వాటర్ తాగించడం, ఇన్ని 2-3 రోజుల ప్రొసీజర్ అంతే. ఇది మొత్తం ఫ్లష్ అయిపోయింది, తర్వాత ఈ సమస్య రాదు మళ్ళీ. సో కాన్స్టిపేషన్ ఇగ్నోర్ చేస్తే క్రానిక్ కంప్లైంట్ వస్తుంది. ఇగ్నోర్ చేయకుండా ఫ్రూట్స్, జామకాయలు, మస్క్ మిలన్ ఫ్రూటు, బనానా అద్భుతమైన ఫ్రూట్ అండి. బనానా మోషన్ సాఫ్ అవుతుంది. మనం మునగాకు పౌడర్ కూడా మజ్జిగలో కలుపుకొని తాగడం, పాలకూర కూడా ఇండివిజువల్ పౌడర్స్ చేసుకొని పిల్లలకి ఆకుకూరలు పెడితే తినరు, దాన్ని ఇలా మజ్జిగలో కలుపుకొని చేస్తే ఈజీగా తింటారు. మజ్జిగలో కలుపుకొని తాగడమే కదా. జంక్ ఫుడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత ఫాలో అవుతున్నా మోషన్ అవ్వట్లేదంటే జంక్ ఫుడ్ ఎక్కడో పడుతుంది మన బాడీలో, అది కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి. జంక్ ఫుడ్ అంటే మనకు తెలిసిందే, ఏది అన్హెల్దీగా అనిపిస్తుంది అదంతా జంగే. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసుకొని హెల్దీ ప్రాసెస్ మీద బిలీవ్ చేసి హ్యాపీగా మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేసుకొని, మోషన్ నుంచి వచ్చిన వెంటనే 1 అవర్ యోగా చేయాలి. సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతే మోషన్ ప్రాబ్లమే ఉండదు, హెల్దీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, ఫేస్ గ్లో ఉంటుంది, పింపుల్స్ ఉండవు, హెయిర్ హెల్దీగా ఉంటుంది. బాడీ ఇంకా అధికంగా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళల్లో స్వెట్ స్మెల్ విపరీతంగా ఉంటుంది. పక్కన వాళ్ళు కూడా డిఫరెంట్ అండ్ స్టిక్కీ స్మెల్ ఉంటుంది, వాళ్ళు అసలు పాపం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. చెప్తాను కదా, బాడీ మోషన్ అవ్వకపోతే అన్ఈజీనెస్, కంఫర్టబుల్గా ఉండదు, కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుంది. తగ్గించుకోవడం ఎంత అండి, వారం రోజుల పని. సింపుల్గా ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయితే ఈజీగా తగ్గిపోతుంది. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.